హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఆగస్ట్ 15కి మేము డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్లో మంత్లీకి కావాల్సిన సామాన్లు తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మొత్తం షాపింగ్ చేయడానికి మాకు అట్లీస్ట్ 3 or 4 hours పడింది. ఇదంతా సోప్ల సెక్షన్ అండి. ఆల్ సోప్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అయితే ఆఫర్ ఉందండి ఆగస్ట్ 15కి. ఆఫర్ ఉంటే వీళ్ళు వచ్చేసాము. డీమార్ట్ వచ్చేసి రామంతపూర్లో ఉంది, అక్కడికి వెళ్ళాము. చూసారా, మా బుట్ట ఆల్మోస్ట్ నిండింది. ఇవి క్రీమ్స్ అండి, లాక్మీ, పాండ్స్. నేను క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ తీసుకున్నాను. ఇంకా దానికి ఫ్రీ ఆఫర్ వచ్చిందండి. లాస్ట్లో చూపిస్తాను ఏమేమి తీసుకున్నా అని. కాస్ట్ చాలా తక్కువనే, రీజనబుల్గా ఉన్నాయండి. ఇవన్నీ పర్ఫ్యూమ్స్. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల బాక్సెస్, చిన్నపిల్లల స్కూల్ కావాల్సిన ఐటమ్స్, కాంపాక్స్లు, బాక్సులు, అట్టపెట్టెలు, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మా బాబు చిన్న పిల్లోడే, 1.5 years ఉంటుంది అంతే. అందుకే జస్ట్ చూడ్డానికని వెళ్ళాను. బుక్స్, డైరీస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి 55 rupees చిన్న బాక్స్ డిమార్ట్ ఆఫర్లో 19 rupeesకి వచ్చిందండి. అదే బ్లూ అండ్ పింక్ తీసేసుకున్నాము. అక్కడ ఒప్పిస్తాను చూడండి, బ్లూ అండ్ ఆరెంజ్ అది తీసేసుకున్నాము. అంతా ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ స్పూన్స్, కాఫీ కప్స్ అవి. ఇదంతా ప్యాడ్స్ అండి, తీసేసుకున్నాను కొన్ని. ఇందులో చాలా ఆఫర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మేము 2nd floorకి వెళ్ళామండి. ఇదొకటి టిష్యూ పేపర్స్ కూడా తీసుకున్నామండి మేము. నెక్స్ట్ మేము 2nd floorకి వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి డ్రెస్సెస్, మా బాబుకి షార్ట్స్, టీషర్ట్స్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ రష్ బాగానే ఉంది. ఆగస్ట్ 15th ఆఫర్స్ కదా, కొంచెం తక్కువ ఉన్నారు. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. ఇక్కడ 349 rupees అట, 249 rupeesకి షార్ట్స్, గర్ల్స్, బాయ్స్. నెక్స్ట్ కిచెన్ సెక్షన్కి వెళ్ళాలి. అంతా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, సంథింగ్ ఎక్స్ట్రా ఉన్నాయండి. ఇది వచ్చేసి చిన్నపిల్లల గేమ్స్ సంబంధించినవి, పిల్లల స్టోర్. షాపింగ్ అయిపోయిందండి, బయటకు వచ్చేసాము. ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను. మీరు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు కదా. కింగ్ కాంగ్ అని ఒకటి చీపురు తీసుకున్నామండి. 200 ఎంతో పడింది. ఇది మిక్కీ మౌజ్ ప్లేట్ అండి, చిన్నపిల్లలకు బాగా యూజ్ అవుతుంది. ఇందులో టిఫిన్, చపాతీ, ఇడ్లీ, దోశ పెట్టచ్చు. వాటి సైడ్ చిన్న వాళ్ళలో చట్నీలు పెట్టచ్చు. కాస్ట్ వచ్చేసి 99 rupees ఉందండి. డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 99 rupees. 2 తీసుకున్నాను, బాగుంది. నెక్స్ట్ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ తీసుకున్నానండి. దీనికి మేకప్ రిమూవర్ వైప్స్ వచ్చాయండి ఫ్రీగా ఆఫర్లో. ఇది వచ్చేసి బాక్స్ అండి, లంచ్ బాక్స్ తీసుకున్నాను. ఇందులో ఓపెన్ చేస్తే 3 బాక్సెస్ ఉన్నాయండి. ఒకటి కర్రీకి, ఒకటి అన్నానికి. ఇది హాట్ బాక్స్ టైప్ ఉందండి. స్టీల్ వాటిలో అన్నం తింటే మంచిదని అంటే ఇలా తీసుకున్నాము. ఒకటి కర్రీకి, ఒకటి అన్నంకి, ఒకటి స్నాక్స్కి పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ బుట్ట లాంటివి తీసుకున్నానండి. ఇందులో బనానాస్, యాపిల్స్. దీని కాస్ట్ వచ్చేసి 42 rupees ఉంది. ఇంతకుముందు దాని బాక్స్ ప్రైస్ వచ్చేసి 150 అండి. ఇది జాలి తీసుకున్నాండి. దీని కాస్ట్ వచ్చేసి 30 rupees. వాటర్ పట్టేటప్పుడు పట్టుకోవడానికి బాగుంటుందని. దీని కాస్ట్ చూపించండి కదా, మర్చిపోయాను, చూపిస్తాను. సరే, ఓకే అండి. దీని కాస్ట్ వచ్చేసి 199 అండి, 200 అండి.
ఈ రెండు తీసుకున్నానండి. చపాతీ చేసేటప్పుడు, అన్నం వడ్డించేటప్పుడు యూజ్ అవుతుంది. ఈచ్ వన్ 25 రూపీస్. రెండు తీసేసుకున్నాను. ఇది టిష్యూ పేపర్ అండి. ఒక సెట్ తీసుకున్నాను. డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ తీసుకుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 45 రూపీస్ పడిందండి. ఒకటి లైజాల్ తీసుకున్నాను, జాస్మిన్ ఫ్లేవరు, బాగుంటుందని. మేము ఎక్కువగా లెమన్ వాడతామండి. ఈసారి చూద్దామని జాస్మిన్ తీసుకున్నాను. ఇది వీనస్ జిల్లెడ్ అంట. చూద్దాం ఎలా ఉంటుందో అని ట్రై చేద్దామని తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 299 అని ఉందండి. చాలా బాగానే పడింది కాస్ట్. చూసుకోకుండా తీసుకున్నాను. ఇది స్క్రాచ్ రబ్బండి. దీనికి వచ్చేసి 90 రూపీస్ పడిందండి. 3 పీసెస్. ఎప్పుడైనా ఇలా తీసుకుంటాను. కాస్ట్ టూ మచ్ అని ఎప్పుడు నేను చూడలేదు కాస్ట్. ఇది ఇంకొకటి హాట్ బాక్స్ తీసుకున్నాను పెద్దవాళ్ళకి. కాస్ట్ వచ్చేసి 349 రూపీస్. లంచ్ బాక్స్ 2 పీసెస్ ఉండేయండి. కింది బాక్స్లో అన్నం పెట్టుకోవచ్చు, పై బాక్స్లో కర్రీ పెట్టుకోవచ్చు. మన హాట్ బాక్స్ టైపు వేడివేడిగా ఉంటుంది. ఆఫర్లో ఉంది కదా అని చెప్పేసి బాగుంది కదా అని తీసుకున్నాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో రాయండి. చూద్దాం ఎలా ఉంటుందో అని తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 349 రూపీస్. అసలు ప్రైస్ వచ్చేసి ఇలా ఉందండి. ఓపెన్ చేస్తే కింద పింక్ దాంట్లో అన్నం, పైన కర్రీ, అది సీల్ టైట్ క్యాప్, హాట్ బాక్స్ టైప్ ఉందండి. ఇవి 3 బౌల్స్ తీసుకున్నానండి మా బాబుకి అన్నం తినిపించడానికి. ఈచ్ వన్ 70 రూపీస్ పడింది. సో 3 సెట్ టైప్ ఉంటుంది కదా అని చాలా పెద్దగా ఉందండి. బరువు కూడా బాగానే ఉంది. ప్లేట్స్ కూడా తీసుకున్నాను. ఏమైనా స్నాక్స్ ఇచ్చినా ఇందులో వేసిస్తే తినడం అలవాటు అవుతుందని. ఈచ్ వన్ 40 రూపీస్ పడింది. ఇది కూడా 3 తీసుకున్నాను. విమ్ బార్ సోప్ తీసుకుంటానండి నేను ఎప్పుడు వచ్చేసి. మీరేం తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఒకటి టిక్లీ ప్యాకెట్స్, ఇది ఒకటి అప్పడాలు తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ పడింది. నెక్స్ట్ అజయ్ టూత్ బ్రష్. ఇది మా చిన్న రబ్బర్స్ అండి. ఇవి రాను ఊపడట్లేదు. చూద్దాం తీసుకున్నాను. ఇది పతాంజలి ఇంగు అండి. పులిహోరలోకి వేస్తే బాగుంటుందని విన్నాను. ఎప్పుడు ట్రై చేయలేదు. చూద్దాం ఈసారి వేద్దామని తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అండి. పతాంజలి ప్రోడక్ట్స్ బాగుంటాయి కదండి. మీరు కనుక పతాంజలి ప్రోడక్ట్స్ వాడితే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇవి మా బాబుకి స్పూన్స్ తీసుకున్నానండి. 10 రూపీస్ పడింది. మా బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇది ఒకటి ఆయిల్ డిస్పెన్సర్ తీసుకున్నానండి. మగ్గు. దీని కాస్ట్ వచ్చేసి 69 రూపీస్ పడింది. బాగుంటుంది. ఇది ప్యాంటీన్ షాంపూ, అడ్వాన్స్డ్ హెయిర్ ఫాల్ సొల్యూషన్స్. చూద్దాం, ఎప్పటి ప్యాంటీనే వాడతాం. ఈసారి అడ్వాన్స్డ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అంట. చూద్దామని తీసుకున్నాం. కాస్ట్ వచ్చేసి 220 అంట. ఇదొకటి అరేబియన్ ప్రియర్స్. దీని కాస్ట్ వచ్చేసి 225 అంట. కాస్ట్ బాగుందండి. అయినా సరే తీసుకోమన్నారు మా సార్. ఇది కంఫర్ట్. ఇది కూడా జాస్మిన్ ఫ్లేవర్ అనుకుంటా. ఒకటి కోంబో బ్రష్ తీసుకున్నానండి. కోంబో ప్యాక్. డెటాల్ తీసుకున్నామండి. నెక్స్ట్ సంతూర్ సోప్స్ సెట్ తీసుకున్నాను 4. అలాగే సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ కూడా 4 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి విప్ తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి ఇంచుమించు ఎంత ఉందంటే 120 రూపీస్ అంటుంది. అది వీనస్ తీసుకోకుండా ఇది తీసుకుంటే మర్చిపోయి 2 తీసుకున్నాను. ఒకటి సర్ఫ్ ఎక్సెల్. ఇది కిచెన్ హ్యాండ్ కర్చీఫ్స్ అంటుంది. ఈచ్ వన్ 25 రూపీస్ పడింది. సో నేను వచ్చేసి 3 తీసుకున్నాను. పల్లీలు ప్యాకెట్ 1 kg పడుతుంది. ఒకటి ఆయిల్ ప్యాకెట్ ఫ్రీడమ్ తీసుకున్నాను. 2 పాప్కార్న్స్ ప్యాకెట్స్ 3 తీసుకున్నానండి మా బాబుకి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు,
చిన్న జనరల్ సంబంధించిన ఆవాలు, పప్పులు, షుగర్, టిఫిన్స్, మినపప్పు అవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ చింతపండు తీసుకున్నాను. చెప్పాను కదండి పతంజలి ప్రోడక్ట్స్ వాడతానని. ఒకటి పతంజలి పేస్ట్ తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 175 అనుకుంటా. కాస్ట్ సరిగ్గా పడట్లేదు. 175 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కాస్ట్ దాని పైన కనిపించట్లేదండి క్లారిటీగా. 175 ఎంత ఉందని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రండి. మరి చింతపండు తీసుకున్నాను. ఇవన్నీ అటుకులు, గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, శనగలు, కందిపప్పు, మినపప్పు, బఠానీలు తీసుకున్నానండి. బగారాలకు యూజ్ అవుతున్నాను బిర్యానీ బగారాలకు. నెక్స్ట్ పజిల్ మ్యాట్ అండి, 99 రూపీస్ పడింది. అసలు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్ ఉంది. ఇందులో 1 2 3లు 10 వరకు వస్తాయి. ఏబిసిడీలో ఎంతవరకు వస్తాయో తెలియదు. మ్యాట్ టైపు పేర్ చేసుకొని పజిల్ టైప్ కూడా ఆడవచ్చు. చూద్దాం మా బాబుకి ఎలా ఆడతాడో అని తీసుకున్నాను. ఓపెన్ చేయలేదు. అలాగే ఏబిసిడీ కూడా వస్తాయని. నెక్స్ట్ మ్యామికి ఒక ప్యాంట్స్ డైపర్స్ తీసుకున్నాము. లార్జ్ సైజు 32 ప్యాడ్స్ ఉంటాయంట. దీని కాస్ట్ వచ్చేసి 499 రూపీస్ అండి, 500 రూపీస్. డిమార్ట్ ప్రైస్లో ఎంత వచ్చిందో తెలియదు. మేబీ 500 పడవచ్చు. పజిల్ మ్యాట్, నెక్స్ట్ విస్పర్ తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 123 రూపీస్. టోటల్ 20 ప్యాడ్స్ ఏమో వచ్చాయి. నెక్స్ట్ మిర్చి ప్యాకెట్ ఒకటి. దాని కాస్ట్ ఎంత చూడలేదు. ఇదండి గోడకి అతికించడానికి పిన్స్ ఇంట్లో లేవండి, మొదలు లేవు. ఇవి యూజ్ అయితే ఏమో అని తీసుకున్నాను. మా సార్ వద్దంటున్నా తీసుకున్నాను. 90 రూపీస్ కాస్ట్ వచ్చేసి. ఒకటి ఫెయిర్ అండ్ లవ్లీ హెచ్డి గ్లో తీసుకున్నానండి. చిన్నది తీసుకుంటే 60 రూపీస్ ఉంది. పెద్దది ఎందుకో రీజనబుల్ అనిపించింది. 98 రూపీస్ ఉందండి. అంటే 40 రూపీస్ డిఫరెన్స్. తీసుకున్నాను. ఇంకా యూజ్ చేయలేదు. ఒకటి రెడ్ లేబుల్ న్యాచురల్ తీసుకున్నానండి. అశ్వగంధ, తులసి ఆయిల్లో వస్తుంది కదా. దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. ఒకటి అమృతాంజన్ బ్యాక్ పెయిన్ అది నేను హెడేక్ అని తీసుకున్నానండి, కానీ బట్ అది బ్యాక్ పెయిన్ అంట. కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అంట. పర్లేదు, నడుములో వేసినప్పుడు పెట్టుకోవచ్చు అని తీసేసుకున్నాను. ఇదొకటి షార్ట్ తీసుకున్నామండి. మా షార్ట్కి 300 రూపీస్. ఇది వచ్చేసి నా టాప్, కొత్త టాప్. బాగుందా, నచ్చిందండి? మీకు కనుక నచ్చితే కామెంట్ సెక్షన్లో రాయండి. దీని కాస్ట్ వచ్చేసి మేబీ 299 రూపీస్. స్మాల్ సైజ్ తీసుకున్నానండి. మేబీ 299 రూపీస్ పడవచ్చు అనుకుంటున్నా. 399 రూపీస్ అంటే 400 రూపీస్ పడిందండి. డిమార్ట్ ప్రైజే 400 రూపీస్. ఇదేమో పిన్స్ అండి, బట్టలు ఆడడానికి. కాస్ట్ వచ్చేసి 49 రూపీస్ పడింది. ఇది పారాషూట్. ఒకటి ప్యాంట్, చిన్న ప్యాంట్ సెట్ తీసుకున్నా అండి. కాస్ట్ వచ్చేసి 199 రూపీస్. బామ్మో 200 పడింది. అంటే క్యాజువల్ షర్ట్స్ వేసుకొని, ఇది లెదర్ జీన్ టైప్ ఉందండి, బాగుంటుందని తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ కూడా. నెక్స్ట్ వచ్చేసి చిన్న షార్ట్. దీని కాస్ట్ మేబీ 79 రూపీస్ ఉంటుందని అనుకుంటున్నాను. 99 రూపీస్, 100 రూపీస్ పడిందండి. 2 షేడ్స్ తీసుకున్నామండి మా బాబుకి. ఈచ్ వన్ 80 రూపీస్ పడింది. 2 బాగున్నాయండి కలర్స్. నచ్చితే కామెంట్ సెక్షన్లో రండి. ఇది ఒక టీషర్ట్ మా సార్ తీసుకున్నాం. కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. 99 రూపీస్, 100 పడిందండి. చూద్దాం ఎలా ఉంటుందని తీసుకున్నాను.
నెక్స్ట్ చిన్న షార్ట్ మా బాబుకి, దీని కాస్ట్ వచ్చేసి 79 రూపీస్ పడింది. యాక్చువల్ రేట్ 100 రూపీస్. సో బాగుందో లేదా కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న మా బాబుకి షార్ట్, దీని కాస్ట్ వచ్చేసి 79 రూపీస్ పడింది. ఇది బాగా నచ్చిందండి నాకు, బ్లూ కలర్. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో రాయండి. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఓన్లీ. 50 రూపీస్ పడింది, కానీ షార్ట్ ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఇంకొక టాప్ అండి, చాలా బాగుంది కదండి. పింక్ అండ్ గోల్డ్ కలర్ అపోజిట్, 3/4 హ్యాండ్స్ వచ్చాయండి. బార్డర్ గోల్డ్ కలర్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 299 రూపీస్, అంటే 300 రూపీస్. నాకు ఇష్టమైన గ్లాసులు వచ్చేసి 6 తీసుకున్నాను. ఒక్కొక్కటి 60 రూపీస్ అండి. అంటే సెట్ మొత్తం 6 తీసుకున్నాను కాబట్టి టోటల్ 360 రూపీస్ పడిందండి. ఎందుకంటే వేరే గ్లాసులు తీసుకుంటే పగులుతాయి కదా, అందుకే ప్లాస్టిక్ అయితే బెస్ట్. నెక్స్ట్ గుడ్ నైట్ హ్యాపీ పవర్ తీసుకున్నాను, సెట్ తీసుకున్నాను. ఒకటి పల్లి బట్టి, ఇది రౌతు అండి, స్నానం చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నాను. కాస్ట్ ఎంత ఉందో చూడలేదు. యాక్టివ్ పాప్కార్న్, మామ్స్ మ్యాజిక్, ఇది సోంపు అండి. బాబు గారు ఇది ఒకటి బూస్ట్ 33 రూపీస్ పడింది. సాంబార్ పౌడర్, ఇది వైప్స్, ఇయర్ వైప్స్ ఇవ్వండి నేను తీసుకున్నాయి. టోటల్ అన్నీ మా బాబు పడేశాడు. ఎలా ఉన్నాయి టాప్స్, మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు ఏమేమి నచ్చాయి ఇందులో? రైస్ ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది. ఒకటి హెయిర్ కోమ్ ప్యాక్ తీసుకున్నానండి.